మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోలో భాగంగా మనతో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు. రవీందర్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే. సో ఈ మధ్య కాలంలో చాలా మంది నుంచి డిఫరెంట్ యాంగిల్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో మేజర్గా ఇప్పుడు నిజామాబాద్ పట్టణంలో మనం ఉన్నాం. సో మీరు నిజామాబాద్ జిల్లాకి అధికారి. సో వాళ్ళ ఏరియాలో ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలున్న ఏరియాలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే విద్యుత్ శాఖ అధికారులకు ఎలా తీసుకురావాలి వాళ్ళ దగ్గరికి, ఎవరిని అప్రోచ్ అవుతే మాకు వర్క్ అవుతుంది అని చెప్పేసి చాలా మందికి ఉన్న డౌట్. సో మీరు ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకి? నిజామాబాద్ జిల్లాలో మొత్తం 33 మండలాలు ఉన్నాయి, 545 గ్రామాలు ఉన్నాయి. ఈ 545 గ్రామాలలో కూడా మా యొక్క అధికారులు అంటే క్షేత్రస్థాయి సిబ్బంది, జూనియర్ లైన్మెన్ కానీ అసిస్టెంట్ లైన్మెన్ కానీ వీళ్ళు ఉంటారు. ఏదైనా కంప్లైంట్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా వైర్ తెగి కింద పడింది, లేకపోతే పోల్ తెగిపోయింది, లేదంటే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఒక కంచె అమర్చాలి, ఫెన్సింగ్ అమర్చాలి, అట్లాంటి సందర్భాల్లో జనరల్గా మండల్ లెవెల్ ఆఫీసర్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటాడు. అతనికి ప్రతి మండలానికి ఉన్నారు. ప్రతి మండలానికి అసిస్టెంట్ ఇంజనీర్కు రాతపూర్వకంగా కానీ లేకపోతే వాట్సాప్లో కానీ చేస్తే వాళ్ళు కంప్లైంట్ చూస్తారు. వెంటనే కంప్లైంట్లో ఉన్న ఆ విషయాలన్నీ వాస్తవం అనుకుంటే వెంటనే చర్య తీసుకుంటారు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా యొక్క ఆఫీస్లో 24/7 ఓకే ఒక ల్యాండ్ ఫోన్ ఉంటుంది మనకి, హెల్ప్ లైన్ నంబర్. ఆ నంబర్లో 24 గంటలు బై 7 అవర్స్ 7 డేస్ ఉంటారు. రాత్రి అనక పగలనక ఏ రాత్రి చేసినా కానీ. సో అట్లాంటి ఏదైనా సందర్భంలో ఏఈ కానీ ఇంకా ఇతర సిబ్బంది ఒకవేళ రెస్పాండ్ కాకపోతే 9440811600 9440811600 అనే ఫోన్ నంబర్కి చేస్తే ఇక్కడ ఉన్న అటెండెంట్ మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకొని కన్సర్న్ ఏఈకి ఫార్వర్డ్ చేస్తాడు. కన్సర్న్ ఏఈ చేసుకుంటాడు. ఇప్పుడు నార్మల్గా విలేజెస్లో చూసుకుంటే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి మనకి, కాకపోతే వాటికి గ్రిల్స్ అనేటివి ఉంటాయి సార్. సో వాటికి ఎట్లాంటి కంప్లైంట్ చేస్తే మీరు రెస్పాండ్ అవుతారు? ఎన్ని డేస్లో రెస్పాండ్ అవుతారు? ఓకే, ఈ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రమాదం కాకుండా కాపాడుతుంది. జనరల్గా ఈ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఎక్కడ వేస్తామంటే ఎక్కడైతే రద్దీ ప్రదేశం అంటే మనుషులు ఎక్కువ తిరిగే చోట ట్రాన్స్ఫార్మర్ ఉండడం, స్కూల్ పిల్లలు వెళ్ళే చోట ట్రాన్స్ఫార్మర్ ఉండడం, లేకపోతే బస్ స్టాండ్ ఏరియాలలో ఆ విధంగా ట్రాన్స్ఫార్మర్ ఉంటే అట్లాంటి చోట మనం ఫెన్సింగ్ అనేది చుట్టూ ఫెన్సింగ్ అనేది పెడితే దాని దగ్గరకు పోకుంటుంటారు కాబట్టి ప్రమాదాలు బారిన పడకుండా ఆపవచ్చు. కాబట్టి ఈ ఫెన్సింగ్ అనేది మా కాస్ట్ తోటే మేమే చేస్తాము. ఒకవేళ కంప్లైంట్ నిజంగా జెన్యూన్గా అక్కడ మంది తిరిగేది అంటే చాలా మంది తిరిగే ప్లేస్లో మనకు కంచే ఈ ఫెన్సింగ్ అవసరం అనుకుంటే ఒక 15 డేస్ లోపల, చెప్పిన 15 డేస్ లోపల పూర్తి చేస్తాం. అది మా ఖర్చుతోటే, ఫ్రీ, మేమే మీ ఇన్ఫర్మేషన్ తోటి మేమే చేసేసుకుంటాం. ఎస్టిమేట్ వేసుకొని మేమే చేసేసుకుంటాం. సో మొన్న కూడా మేము ఒక సుమన్ టీవీ తరపు నుంచి ఒక ప్రత్యేక కథనంతోనే ఒక వీడియో చేయడం జరిగింది సార్. మీ పవర్ హౌస్కి నియర్ బైలో ఉన్న ఒక లొకేషన్లో ప్రధాన రహదారి పైనే ఒక వంగి పైన విద్యుత్ స్తంభం ఉంది. సో దానిపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉంది, అది మీ దృష్టికి వచ్చిందా? మీరు చెప్తేనే ఇప్పుడు నా దృష్టికి వచ్చింది, ఇంతవరకు నా దృష్టికి రాలే. ఏదైనా పోలు వంగిపోయింది పూర్తిగా అంటే ప్రమాదభరితంగా ఉంది అని అంటే తప్పనిసరిగా మాకు వాట్సాప్ ద్వారా తెలియజేసినా దాన్ని వెంటనే యాక్షన్ తీసుకుంటాం. ఆ పోల్ తీసేసి ఇంకో కొత్త పోల్ వేసేస్తాం దానికి. ఎందుకంటే ఇప్పుడు అంతా మెషినరీ వచ్చింది, అంత ఎక్కువ హాఫ్ అన్ అవర్లో పని అయిపోతుంది. దాంట్లో కొత్త లైన్ కాదు, మనకి ఆల్రెడీ పోల్ తీసేసింది, ఆ ప్లేస్లో ఇంకో పోల్ చేసేసేది మళ్ళీ స్ట్రేట్ చేసేందుకు హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మ్యాక్సిమం. కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో అయినా చేసినా పర్లేదు, లేదా రైతింగ్లో ఇచ్చినా కానీ, ఏఈ గారికి ఇచ్చినా మాకు ఇచ్చినా కానీ ఎవరైనా కానీ తీసుకుంటారు, దాన్ని యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ వాట్సాప్ ఇంతకుముందు చెప్పిన నెంబర్ కూడా వాట్సాప్ కూడా ఉంది, దానికి పెట్టవచ్చు. నా నంబర్ ఉంది, నా నంబర్ కూడా పెట్టవచ్చు. ఓకే. సో ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సార్. మెయిన్గా చిన్న పిల్లలు కూలర్ షార్ట్ సర్క్యూట్తోనే చనిపోయిన ఇన్సిడెంట్ మేమే దాదాపు ఒక 4-5 ఇన్సిడెంట్స్ చూడడం జరిగింది. సో పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విద్యుత్ ఘాతానికి బలవకుండా ఉండాలంటే మీరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తా ఉంటారు? ఈ రైతులు కాకుండా ఇంకొక విభాగంలో గృహిణులు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం రోజు లేదు ఎండాకాలం రోజు ఈ కూలర్లు పెట్టుకున్న తర్వాత
అవి ఎప్పుడో పాతకాలం కూలర్లు, దానికి సంబంధించిన ఆ వైర్ ఏదైతే ఉందో ఆ వైరు ప్రాపర్గా లేకుండా, స్టాండర్డ్గా లేకుండా, ఎందుకంటే చాలా రోజుల నుంచి వాడుకుంటున్నారు, అది ఇనుప వస్తువు మీద పడి పడి ఆ పైన ఉన్న ఇన్సులేటర్ పోయి ఆ ఇనుప వస్తువు కరెంట్ వస్తుంది. చిన్నపిల్లలకి ఏం తెలుసు, అక్కడ ఆడుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్కి వస్తూ ఉంటుంది, ఒక్కోసారి కూలర్లు వస్తూ ఉంటాయి. రీసెంట్గా ఈరోజు అంటే వేరే మన జిల్లాలో కాదు, వేరే జిల్లాలో గృహిణి చనిపోయింది. ఎట్లా అంటే ఇంట్లో దండెం కట్టుకుంటుంది, ఐరన్ దండం కట్టుకుంటుంది. ఆ ఐరన్ దండానికి సప్లై లీక్ అయింది. దాని మీద తడిగుడ్డలు ఆరేసే క్రమంలో ఈమె కరెంట్ వచ్చిన షాక్. అందుకొరకు ఇటువంటి సందర్భాలలో ఏంటంటే ఈ కూలర్లు అనేటి వాటి యొక్క వైరు ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే అది ఎలా ఉంది అనేది జనరల్గా ఎవరైనా చూసుకోవచ్చు. ఆ వైర్ ఎంత ఉంటుంది, అంత 2-3 yards ఉంటుంది, 2-3 meters ఉంటుంది. ఒకసారి దాన్ని ఎక్కడన్నా కట్ అయి ఉందా అట్లా చూసుకోవాలి. కట్ అయిందంటే దాన్ని పూర్తిగా డిస్కార్డ్ చేసేసి కొత్త వైర్ వేసుకోవాలి. అదేవిధంగా ఈ దండెం ఎప్పుడు కూడా ఐరన్ దండాలతోటి వాడద్దు, ఐరన్ తోటి వాడద్దు. ప్లాస్టిక్ వేసుకుంటే మనకు ఇది రాకుండా ఉంటుంది. రైతులకు కానీ గృహిణులకు కానీ గృహంలో నివసించే వరకు అదేవిధంగా ఏదైనా వైరు ఇన్సులేషన్ ఫెయిల్ అయ్యి ఏదైనా ఐరన్ బాడీకి తాకినా లేదంటే భూమికి తాకినా కానీ మనం అక్కడ ఎక్కడ ప్రమాదం జరగకున్నా కానీ అట్లాంటిది ఐడెంటిఫై చేసుకోవాలంటే మీటర్ దగ్గర ఏంటంటే న్యూట్రల్లో ఒకటి ఎంసీబీ అని పెట్టుకోవాలి, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. న్యూట్రల్ కరెంట్ లీకేజ్ అర్థింగ్ ఉంటే చాలా మంచిది. చాలా మంది మీరు అన్నట్టు లక్షలు వెచ్చించి 40-50 లక్షలతోనే ఇల్లులు కట్టుకుంటారు, కానీ అర్థింగ్ ఇవ్వట్లేదు. సో అర్థింగ్ అనేది ఎంతవరకు ఆ ఇంటిని కాపాడుతూ ఉంటది? ఎర్తింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటే అసలు యాక్సిడెంట్లు కావు అక్కడ. ఏదైనా చిన్న లీకేజ్ ఉన్నా కానీ వెంటనే ఎర్త్ కరెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎంసీబీ వెంటనే ట్రిప్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఆన్ చేసినా కానీ అది తీయనంతసేపు అది మళ్ళీ ట్రిప్ అవుతుంది. అందుకొరకు ఎంసీబీ అనేటి న్యూట్రల్లో కూడా పెట్టుకుంటే న్యూట్రల్ లీక్ అయినా కానీ ఏదైనా ఫేజ్ కరెంటు ఆ బాడీకి తగిలినా కానీ అది వెంటనే ట్రిప్ అవుతుంది. కాబట్టి కరెంట్ ఆపేస్తుంది, అక్కడికి ఇక రాదు ఇక్కడికి. మీరు మళ్ళీ ఆన్ చేసినా మళ్ళీ ట్రిప్ అవుతుంది. అందుకొరకు మళ్ళీ ఎందుకు ట్రిప్ అవుతుందో అని చూసుకోవాలి. ఇల్లంతా చూసుకుంటూ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందని దాన్ని తొలగించిన తర్వాత అప్పుడు ఆన్ చేసుకుంటే ఓకే. సో చాలా మందికి అర్థం గురించి అసలు అవగాహన లేదు, ఇంకా రావాలి సార్. సో ఇంత పెద్ద ఇండ్లు కట్టుకున్నా, డూప్లెక్స్ ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు, కానీ సరైన అర్థం లేక ఇలాంటి షాక్ సర్క్యూట్ కి బలవుతా ఉన్నారు. ఎర్త్ అనేది చాలా చిన్నదే, పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు. ఎర్త్ పైప్ ఉంటుంది, భూమి లోపల ఒక 5-6 feet లోపలికి వేసేయాలి. దాని చుట్టూ మట్టి వేసుకున్నా పర్లేదు, బొగ్గు ఉప్పు అదంతా లేకున్నా కానీ మట్టి వేసుకొని ఆ న్యూట్రల్ ఏదైతే ఉందో దీనికి కనెక్షన్ ఇచ్చుకోవాలి. అట్లా అది చేస్తే ఎర్తింగ్ ఉంటే ఏంటంటే ఈ ఎంసీబీలు అనేవి ఈజీగా ట్రిప్ అవుతాయి. అది లేకపోయేసరికి ట్రిప్ కాకుండా ఉంటాయి. కరెంటు లీకేజ్ మనకి తాకిందనుకో ప్రమాదం జరిగే అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం చూడొచ్చు, చాలా మందికి ఉన్న డౌట్ అనేది క్లియర్ఫై చేసినాము. సో గ్రామ స్థాయిలో చూసుకుంటే ఏఈలో మనకి ఉంటూనే ఉంటారు. సో ఎవరైనా ఒకవేళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు సొల్యూషన్ తీయకపోయినా కూడా నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించిన ఒక హెల్ప్లైన్ నంబర్ ఉంది. సో 24/7 కూడా వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. వాళ్ళకు ఒక కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా మీ ఏరియాలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులు ఎవరైనా రెస్పాండ్ కాకపోతే మీ గోడు వాళ్ళకు వినిపించినట్లయితే కంపల్సరీ మీకు సొల్యూషన్ అనేది వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేటివ్ వీడియో.